మెదక్ జిల్లా రామాయంపేటలో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని 4వ వార్డులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. బీసీ కాలనీ వెళ్లే రహదారిలో అనిల అనే మహిళకు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న బీహార్ కూలీలు వరి నాట్ల పనుల హడావిడిలో చేసిన ఒక్క చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీసింది. వంట కోసం రైస్ కుక్కర్ ఆన్ చేసి అది మర్చిపోయి ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లారు. కొద్దిసేపటికే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కిటికీల గుండా పొగ రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పక్క ఇండ్లకు వ్యాప్తించకుండా ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్ఐ బాలరాజు పరిస్థితిని సమీక్షించారు. బాధితులు బీహార్కు చెందిన వలస కూలీలని, ఈ ప్రమాదంలో సుమారు 10,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు విద్యుత్ ఉపకరణాలు ఆపివేయాలని, నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని పోలీసు వారు హెచ్చరించారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. అంటుకుంది మొత్తం. బండి తొందరగా అది క్లియర్ చేయాలి. అట్లా రాదన్నా వచ్చేసింది. మొత్తం మొత్తం తొందర తీసుకోరా. ఇంట్లో ఏం పెట్టాడు ఆయన. నేను 500కి ఇచ్చిన, ఇంట్లో లేను, పింఛన్కి పోయినా. వాళ్ళు రైస్ కుక్కర్ పెట్టినా ఫోన్ చేసి చెప్పిండ్రు. దానివల్ల మరి కాలింది. పక్క వాళ్ళు చూసి చెప్పిండ్రు. ఇంతమంది వచ్చి ఫైర్ ఇంజన్ వచ్చి వాళ్ళు మంటలు ఆపుతున్నారు. కొద్దిసేపటి నుంచి మంటలు వస్తుంటే, పొగలు వస్తుంటే ఏదో అనుకున్నాం. మళ్ళీ తర్వాత ఇక్కడ స్థానికులు వాళ్ళని చూసి మేము వెళ్ళి మంటలు వచ్చేసరికి ఫైర్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి వచ్చి ఫైర్ స్టేషన్ ద్వారా మంటలు ఆర్పడం జరిగింది. అనుకుని ఫస్ట్ వచ్చిన మా తొనియాన్లో కానీ ఇక్కడనే ఉంటున్నాం సార్. తొనియాన్లో అయితే ఏమీ లేదు. మా రాంపేట. మా మామయ్య పేరు గోపాలరావు, మా ఆయన పేరు లక్ష్మణరావు. పేరు అయిపోయిండ్రు. మా పాప మాలూరు కొద్దిగా యాక్సిడెంట్ ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంకెవరేం లేము ఇంట్లో. అది మరి కరెంటు వల్ల అయిందా తెలుస్తలేదు. రైస్ కుక్కర్ అయితే చాలు చేసిపోయినా. దాని గురించి ఇక్కడనే సార్. ఏం జరిగిందో చెప్పండి. నేనైతే ఇంట్లో లేను, పింఛన్కి పోయినా. వాళ్ళు ఎప్పట్లాగా రైస్ కుక్కర్ పెట్టినమ్మా చాలు చేసిన అని చెప్పుకుని ఫోన్ చేస్తే వచ్చేవారు కాలిపోయిందా. मध्य प्रदेश के रहने वाले हैं, ग्राम धर्मपुरी, पोस्ट राजू, थाना पीछे, जिला मंडला। मालूम नहीं, हम ड्यूटी चले गए थे। हमारा क्या क्या था वो बोले यार। आधार कार्ड था, खाता नंबर था हमारा, कपड़े वपड़े थे, पूरा ओढ़ने बिछाने का कपड़ा था। एक एटीएम था हमारे पास, वो भी जल गया। पैसे तो सर पैसा था मेरे पास, इसके पास 500-600 रुपये पैसे इसके पास थे। पूरा जल गया। नहीं, कुछ नहीं बचा, पूरा जल गया। पूरा जल कुछ है ही नहीं वहाँ पर। मेरा तो पांडु तला काम करते जी, कुली काम, पाराकार 3 महीने हुआ अभी। ఈరోజు ఉదయం మేము డ్యూటీలో ఉండగా 100 వచ్చింది. ఇక్కడ బీసీ కాలనీలోని పూసల సంఘం బిల్డింగ్ ఎదురుగా ఇంట్లో మంటలు వస్తున్నాయని చెప్పి 100 కాల్ రాగానే మేము ఇక్కడికి వచ్చిన మా సిబ్బంది, ఫైర్ సిబ్బంది వచ్చి చూసినాము. చూస్తే ఒక గదిలో
తాళం వేసిన గదిలో నుంచి మంటలు వచ్చినాయి. మంటలను ఆర్పి వివరాలు తెలుసుకుంటే వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కూలి పని చేస్తున్నారని చెప్పి తెలిసింది. ప్రాథమికంగా ఏం తెలిసిందంటే ఈ కుక్కర్ ప్లగ్ ఇన్ చేసి మర్చిపోయి వెళ్ళిపోవడం వల్ల అది ఓవర్ హీట్ అయిపోయి దాంతోపాటు ఈ కట్టెలు అంటుకొని ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. ఇది యాక్సిడెంట్గా జరిగిన ప్రమాదం అని తెలిసింది. తర్వాత కేసు నమోదు చేసి విచారణ చేపడతాం. ప్రాథమికంగా అయితే కొంత చిల్లర పైసలు ప్లస్ బట్టలు వంట సామాగ్రి కాలిపోయిందని చెప్పి తెలుస్తుంది. దీని నష్టము 10 నుంచి 12 వేల వరకు ఉంటుందని చెప్పి తెలుస్తుంది. దాని తర్వాత పూర్తి విచారణ